జీవనజ్యోతి ఆనంద నిలయం ఆశ్రమంలో దాతల ఉదారత అన్నదానం మరియు వస్తువుల పంపిణీ తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలం పాపిరెడ్డిపల్లిలో ఉండే జీవనజ్యోతి ఆనంద నిలయం ట్రస్ట్ చైర్మన్ పాణ్యం సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో రైల్వే కోడూరు రాయచోటి ప్రాంతానికి చెందిన ప్రముఖ దాతలు మరియు స్వచ్ఛంద సంస్థ సభ్యులు పాపిరెడ్డిపల్లిలోని ఓ అనాథ ఆశ్రమాన్ని సందర్శించారు. అనంతరం ఆశ్రమంలో ఉంటున్న అనాథ పిల్లలకు ఉపయోగపడేలా నోట్బుక్స్, పెన్నులు, సబ్బులు మరియు దువ్వెనలు అందజేశారు. అదేవిధంగా ఆశ్రమంలోని పిల్లలందరికీ రుచికరమైన భోజనాన్ని వడ్డించి స్వయంగా అన్నదానం నిర్వహించారు. సమాజంలో అనాథ పిల్లలకు సాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్తులోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళ్తామని దాతలు పేర్కొన్నారు. తమ ఆశ్రమంలోని పిల్లలకు అవసరమైన వస్తువులను అందించి కడుపు నిండా అన్నదానం చేసిన రైల్వే కోడూరు రాయచోటి దాతలకు ఆశ్రమం నిర్వాహకులు పాణ్యం సుబ్రహ్మణ్యం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అన్నదానాశ్రమం నందు అన్నదానం అన్న సంతర్పణం అనంతరం వృద్ధులకు, చిన్నారులకు సబ్బులు, దువ్వెనలు అందించి నేడు గొప్ప మానవత్వం చాటుకున్న హితోదమ హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన జీవనజ్యోతి ఆనంద నిలయ బృందం నేడు అన్నదాతలు హితోదమ హెల్పింగ్ హ్యాండ్స్ చైర్మన్ ఆంజనేయులు గారు, సుఖీభవ ఆంజనేయులు గారు, జ్యోతిర్మయి గారు, నేడు అన్నదాతలు జ్యోతిర్మయి గారు, నేడు అన్నదాతలు ఆంజనేయులు గారు, నేడు అన్నదాతలు హితోదమ హెల్పింగ్ హ్యాండ్స్ బృందం, నేడు అన్నదాతలు హితోదమ హెల్పింగ్ హ్యాండ్స్ బృందం. తీసుకో